వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ప్లవర్తి వ్లాగ్స్. ఇది ఏ గుడి అనుకుంటున్నారా? నేను టెంపుల్కి వచ్చానండి. శివాలయం అండి. ఇది ఎక్కడో లేదు, యనమల కుదురు విజయవాడ శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అన్నమాట. ఇక్కడ శివుడు గుడి చాలా ప్రత్యేకత అన్నమాట. ఇక్కడ మనం ఏ కోరికలు కోరినా కూడా ఇట్టే తీరిపోతాయి అని అంటూ ఉంటారు. ఇంత పెద్ద టెంపుల్ ఉందని కూడా చాలామందికి తెలియదు కదండి. నేను చూపిస్తాను, మీకు రండి. విజయవాడ కూడా చూపిస్తాను. విజయవాడలో ఇంత పెద్ద టెంపుల్ ఉందని చాలామందికి తెలియదు కాబట్టి విజయవాడ యనమల కుదురు అనే పక్కనే ఊర్లో ఈ టెంపుల్ ఉందండి. శివుడు చాలా ప్రత్యేకత. అక్కడ అమ్మవారు ఏంటి, అందరు దేవుళ్ళు ఉంటారు ఆ గుడిలో. ఒక్కసారి వెళ్తే మీ జన్మ ధన్యం అవుతుంది. నేనైతే అక్కడ పూజ చేయించుకోవటానికి ఫ్యామిలీతో వెళ్తున్నాను. చూడండి, ఆ కొండ మీదకి టెంపుల్కి వెళ్తూ ఉన్నామండి. ఈ గుడి ఎలా ఉంటుంది చూడాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే వీడియోకి ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. ఇలా కారులో బయలుదేరామండి. ఒక్కసారి విజయవాడ అంతా చూడండి. ఆ టెంపుల్ పైన మనం ఉండి చూస్తుంటే విజయవాడ మొత్తము చిన్న చిన్న ఇల్లులాగా ఎలా కనిపిస్తున్నాయో అలా విజయవాడ అంతా చూపించేశాను కదండి మీకు. దుర్గా గుడి అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ గుళ్ళో నుంచొని మనం బయటికి కనుక చూసాము అంటే ఇలా విజయవాడ మొత్తం చూస్తున్నామండి. చాలా బాగుంది కదా. విజయవాడ వెళ్తే ఎవరైనా సరే ఒక్కసారి ఈ గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళొచ్చండి. చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది గుడి కూడా. అక్కడ అమ్మవారు కూడా ఎంత బాగుంటారో నేను వీడియోలో చూపిస్తాను. అమ్మవారి అలంకరణ కూడా అంత బాగుంటుంది. మేము అనుకోకుండా వెళ్ళామండి. ఆ శివుడు అనేది బోళాశంకరుడు కదండి. మనం ఏ కోరిక కావాలన్నా, మనకి ఏ కష్టం వచ్చినా మనం ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత శివుడికి అభిషేకం చేసుకున్నాము అంటే ఏ చిన్న పూజ చేసుకున్నా కూడా మన కష్టాలు అట్టే తొలగిపోతాయి కదండి. అందుకే శివుడికి అభిషేకం చిన్న పూజ లాంటిది మేము చేయించుకున్నామండి. పెద్ద అభిషేకం అయితే చేయించుకోలేదు. శివుడికి అభిషేకం మనం చేయించుకోవటం వల్ల మనకి కోరికలు అనేవి నెరవేరుతాయి. అలాగే మన ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతుందన్నమాట. పాపాలు మొత్తం నశిస్తాయి, కష్టాలు కూడా అలాగే తొలగిపోతాయి అన్నమాట. శివుడు అభిషేక ప్రియుడు కదా. కాబట్టే జలము, పాలు, తేనె, చెరకు రసం వంటి వాటితో అభిషేకం చేయటం వల్ల వివిధ రకాల ప్రయోజనాలు, ఆయా రోజుల్లో ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని భక్తులు నమ్మకం కదా. కార్తీక మాసంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా. మేమైతే కార్తీక మాసంలోనే చేయించుకున్నామండి. ఆ వీడియో నేను ఇప్పుడు విడుదల చేస్తున్నాను. చూడండి, టెంపుల్ ఎంత బాగుందో మీరు చూస్తున్నారు కదా. ఒక్కసారి అయితే తప్పనిసరిగా ఎవరైనా సరే వెళ్ళి ఈ గుడికి, ఆ బోళాశంకరుడికి ఒక్క చిన్న పూజ చేసుకొని వచ్చారంటే మీ కోరికలు అనేవి, మీ కష్టాలు అనేవి ఇట్టే నెరవేరుతాయని అక్కడ భక్తుల నమ్మకం అండి. అక్కడ పూజారి గారు కూడా అదే చెప్పారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అదే చెప్తారు. ఆ గుడి ప్రత్యేకత కూడా అదే, ఆ శివుడి ప్రత్యేకత కూడా అదే అండి. అక్కడ అమ్మవారు చూడండి గాజులతోటి ఎలా అలంకరించారంటే మనకి రెండు కళ్ళు సరిపోవు అనమాట ఆ అలంకరణ చూడటానికి. గాజులతో అలంకరించారండి. అసలైతే వీడియో ఫోటో అవి తీయకూడదండి. మాకంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి తీసుకొని ఇచ్చారు. బయట ఎవరిని కూడా తీసుకొనివ్వరు. నాకు తీసుకునే ప్రాప్తం ఉంది, వీడియో తీసుకొని మీకు చూపించే భాగ్యం కూడా ఉంది కాబట్టి నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నేను చూపించానండి. మనం ఎంత భక్తితో అభిషేకం చేస్తామో శివుడు త్వరగా ప్రసన్నమై మన కోరికలను నెరవేరుస్తాడని నమ్మకం అండి శివ పూజ చేసే వాళ్ళందరికి కూడా. మనం శివుడికి సరైన పద్ధతిలో అభిషేకం చేయటం వల్ల గత జన్మల కర్మలు తొలగిపోతాయని కూడా నమ్మకం అన్నమాట. అలాగే వ్యాధుల నుండి విముక్తి, దీర్ఘకాలిక రోగాలు కూడా నయమవుతాయని చెప్పి అభిషేకాలు అలాంటివి చేయించుకుంటూ ఉంటారు. కానీ శివుడికి అభిషేకం చేయించుకోవటం వల్ల, శివ పూజ చేయించుకోవటం వల్ల మనకి నిజంగానే అవన్నీ కూడా తొలగిపోయి సంపద, లక్ష్మీదేవి అనుగ్రహం, ఐశ్వర్యం, గౌరవం కలుగుతాయని కూడా, మనం అదృష్టంతో సిరి సంపదలతో ఉంటామని కూడా మనం ఈ పూజలు చేయించుకోవటం జరుగుతుంది. అలాగే అవే కాకుండా మానసిక ప్రశాంతతకు కూడా మనం పాలు, తేనె వంటి వాటితో అభిషేకం చేయటం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి మనం శివుడికి అభిషేకం చేయించుకుంటాం అన్నమాట.
నిజంగానే ఆయనకి అలా అభిషేకం చేపించుకొని చిన్న పూజ చేసినా కూడా మనకి మనసు ప్రశాంతంగా ఉండి అలా ఊరటగా ఉంటుందన్నమాట. మనసు బాగలేనప్పుడైనా, మనకి మనసు ప్రశాంతత కావాలనుకున్నప్పుడైనా సరే అలా శివుడు బోళాశంకరుడు కాబట్టి శివ పూజ చేసుకున్నాము అంటే మనకి కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగి మనసు ప్రశాంతంగా ఉండటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ శివ పూజ అనేది ప్రతి ఒక్కరూ చేసుకుంటారు కాబట్టి నిత్య పూజ. అలాగే మేము కూడా కార్తీక మాసంలో చేసుకున్న పూజ వీడియో అండి ఇది. నాకు ఎన్ని రోజులు కుదరలేదు, నేను ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నాను. నా సబ్స్క్రైబర్స్ ఈ గుడి ఎక్కడుంది ఏంటి ఇంత మంచి టెంపుల్ అనేది తెలుసుకుంటారని చెప్పి నేను మీతో షేర్ చేస్తున్నానండి. అక్కడ పూజారులు కానివ్వండి అందరూ కూడా పూజలు చాలా బాగా చేస్తారు. మేము ఆ గుడిలో అయితే చక్కగా శివాభిషేకం చేయించుకున్నామండి. మనం శివుడికి నీటితో అభిషేకం చేస్తాం కదా, నీరు అనేది అన్ని ప్రతికూలతలను తొలగిస్తుంది, కోరికలను నెరవేరుస్తుంది అన్నమాట. అలాగే పాలు మనసును మంచి ఆలోచనలతో నింపుతుంది, కరుణను పెంచుతుంది అన్నమాట. తేనెతో చేస్తాం కదా, తేనె అనేది గౌరవం, జీవితంలో పురోగతి, స్వరంలో మాధుర్యం వస్తుంది మనకి తేనెతో చేసినందువల్ల. చెరుకు రసం కష్టాల నుండి విముక్తి, దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇదండి విజయవాడలో యనమల కుదురు అనే ఊరిలో ఉన్న శివాలయము. ఏ రోజు ఏ అభిషేకం చేస్తే శివుడికి మంచిది అనేది సోమవారం అన్ని కోరికలు నెరవేరుతాయి, శివుడికి ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమం అన్నమాట. మంగళవారం దేవతల అనుగ్రహం లభిస్తుంది ఆ రోజు కనుక చేసుకుంటే. గురువారం విద్యార్థులకు చదువులో విజయం కలుగుతుంది. అలాగే శుక్రవారం వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. శనివారం అకాల మరణ భయం తొలగి దీర్ఘాయువు లభిస్తుందని నమ్మకం అన్నమాట. అది నిజంగానే ఆయా వారాలలో చేసుకుంటే అవి జరుగుతాయండి, మనకి ఆ కోరికలు తీరుతాయి. మొత్తం పూజలు అన్నీ గుడులు మంత్రాలు అన్నీ అయిపోయాయండి. అయిపోయి నేను గుడి మొత్తం ఒకసారి చూస్తున్నాను, ప్రదక్షిణలు చేస్తున్నాను, అన్ని గుడులు వీడియో షూట్ చేసుకుంటున్నాను. ప్రతి అమ్మవారికి, ఆంజనేయ స్వామి ఏంటి అందరు దేవుళ్ళు ఉన్నారండి ఆ టెంపుల్లో. నేను చక్కగా దర్శనం చేసుకొని అక్కడ పుట్ట కూడా ఉంది, పుట్ట మట్టి తీసుకొని నేను కొంచెం ఇంటికి తీసుకొచ్చుకొని బీరువాలో పెట్టుకోవటం కోసం పుట్ట మట్టిని ప్యాక్ చేసుకుంటున్నాను. చిన్న కవర్లో పెట్టి ఆంజనేయ స్వామి కూడా గుడి అదిగోండి ఎంత బాగుందో, చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఈ పుట్ట మట్టి తీసుకొని మనం చెవికి కొంచెము, గొంతుకి కొంచెము అలా పెట్టుకున్నాము అంటే ఎంతో మంచిదండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణ కటాక్షలు కూడా మనకుంటాయి. అది పుట్ట అండి, ఆ గుడిలో ఉన్న పుట్ట అన్నమాట. ఈ వీడియో మీకు అంత యూజ్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, శివాలయం ఉంది అనేది మీకు తెలియజేయటం కోసం ఈ వీడియోని మీ ముందు ఉంచానండి. నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇదండి యనమల కుదురు విజయవాడలో ఉన్న శివాలయం టెంపుల్ ఎంతో బాగుంటుంది. నచ్చితే ఒకే ఒక్క లైక్ చేయండి.